నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. శ్రీ రామరక్ష స్తోత్రం అత్యంత ప్రతిభావంతమైంది. ఈ స్తోత్రం శారీరక మానసిక రుగ్మతలను పూర్తిగా తొలగిస్తుంది. శత్రుభయం, అశాంతి, నిరాశ, నిస్పృహ, దుఃఖం మొదలైన పరిస్థితుల్లో ఈ స్తోత్రాన్ని పఠిస్తే అన్ని బాధలు దూరమవుతాయి. అయితే కావలసిందల్లా అచంచలమైన దృఢమైన విశ్వాసం, భక్తి. ఈ వీడియోలో ధనబలం, విద్యాబలం, బుద్ధిబలం ప్రసాదించే ఈ రామరక్ష స్తోత్రానికి తెలుగులో అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొత్తగా రామరక్ష స్తోత్రం నేర్చుకునే వారికి కూడా తేలికగా అర్థమయ్యే విధంగా స్తోత్రాన్ని నెమ్మదిగా చదవడం జరిగింది. వీడియో చూశాక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనం. 100 కోట్ల శ్లోకాలతో విస్తరించిన శ్రీరాముని చరిత్రలోని ప్రతి అక్షరము మహాపాపములను సైతం పోగొట్టగల శక్తిని కలిగి ఉన్నది. ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటాముకుట మండితం. నల్లకలువల వంటి శరీర వర్ణం కలవాడు, కమలనేత్రుడు, జటామండలమే కిరీటముగా ధరించినవాడు, సీతా లక్ష్మణులతో కూడి ఉన్నవాడైన శ్రీరాముని హృదయమున నిలిపి ధ్యానించవలెను. సాసితూణ ధనుర్బాణపాణిం నక్తం చరాంతకం స్వలీలయ జగత్రాతుం ఆవిర్భూతమజం విభుం. ఖడ్గము, ధనస్సు, బాణతూణీరములు ధరించి రాక్షసులను సంహరించువాడు, జననము లేనివాడు, లోకములను రక్షించుట కోసమై లీలా మానుష విగ్రహుడై అవతరించు భగవానుని ధ్యానించవలెను. రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదాం శిరో మే రాఘవః పాతు ఫాలం దశరథాత్మజః. సమస్త పాపములను నాశనం చేయునది, కోరిన కోర్కెలు తీర్చునది అయిన రామరక్షా స్తోత్రమును జ్ఞాని అయిన వాడు పఠించవలెను. రఘువంశ సంజాతుడైన ఆ రామచంద్ర ప్రభువు నా శిరస్సును రక్షించుగాక. నా నుదిటిని దశరథనందనుడైన శ్రీరాముడు రక్షించుగాక. కౌసల్యేయో దృశౌ పాతు విశ్వామిత్ర ప్రియ శృతి ఘ్రాణం పాతు మఖత్రాత ముఖం సౌమిత్రి వత్సలః. కౌసల్యానందనుడు నా నేత్రాలను, విశ్వామిత్రునికి అతి ఇష్టుడు నా కర్ణములను, యజ్ఞములను రక్షించినవాడు నా జ్ఞానేంద్రియములను, సౌమిత్రి వత్సలుడు నా ముఖమును రక్షించుగాక. జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః. విద్యానిధి అయినవాడు నా జిహ్వను, భరతునిచే పూజింపబడినవాడు నా కంఠమును, దివ్యాయుధుడు నా స్కంధములను, శివుని విల్లు విరచినవాడు నా భుజములను రక్షించుగాక. కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్ మధ్యం పాతు ఖరధ్వంసి నాభిం జాంబవదాశ్రయః. సీతా మనోహరుడు నా హస్తాలను, పరశురాముని జయించినవాడు నా హృదయాన్ని, రాక్షసాంతకుడు నా మధ్య భాగాన్ని, జాంబవంతుడు ఆశ్రయించినవాడు నా నాభిని రక్షించుగాక. సుగ్రీవేశః కటిం పాతు సక్తిని హనుమత్ ప్రభుః ఊరు రఘూత్తమః పాతు రక్షః కుల వినాశకృత్. సుగ్రీవుని ప్రభువు నాభి క్రింది భాగమును, హనుమంతుని ప్రభువు నా తొడ ఎముకలను, రాక్షసులను సంహరించిన రఘురాముడు నా ఊరువులను రక్షించుగాక. జానునీ సేతుకృత్ పాతు జంఘే దశముఖాంతకః పాదౌ విభీషణ శ్రీదః పాతు రామోఖిలం వపుః. సముద్రానికి వారధి నిర్మించినవాడు నా మోకాళ్లను, రావణుని సంహరించినవాడు నా పిక్కలను, విభీషణునికి రాజ్యసంపదను ప్రసాదించిన ప్రభువు నా పాదములను రక్షించుగాక. శ్రీరామచంద్ర ప్రభువు నా దేహమంతటినీ కాపాడుగాక. ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతి పఠేత్ సచిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్. శ్రీరాముని దివ్యబల సంపన్నమైన ఈ రామరక్షా స్తోత్రము పఠించు పుణ్యాత్ముడు దీర్ఘాయువును, సుఖమును, పుత్ర సంతానమును, విజయమును, వినయమును పొందగలడు. పాతాళ భూతల వ్యోమచారిణః ఛద్మచారిణః
న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః. భూమి, ఆకాశము, పాతాళ లోకాలలో చరించే ఏ జీవి అయినా కూడా రామనామం చేత రక్షించబడిన వాడిని కన్నెత్తి అయినా చూడడం సాధ్యం కాదు. రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్ నరో న లిప్యతే పాపైర్భుక్తిం ముక్తిం చ విందతి. రామ, రామభద్ర, రామచంద్ర అనే ఈ నామాలను స్మరించడం వలన మానవుడు పాపాల నుండి విముక్తి పొందడమే కాక సకల భోగాలను, అంత్యములో మోక్షాన్ని కూడా పొందుతాడు. జగజ్జైత్రైక మంత్రేణ రామనామ్నాభిరక్షితం యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వసిద్ధయః. 3 లోకాలను జయించు శక్తిగల రామమంత్రముచే రక్షింపబడి ఉన్న ఈ రామరక్షా స్తోత్రమును కంఠస్థము చేసిన వారికి సర్వసిద్ధులు కరతలామలకములు అవుతాయి. వజ్రపంజర నామేదం యో రామకవచం స్మరేత్ అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళం. వజ్రసదృశ్యమైన ఈ రామరక్షా స్తోత్రాన్ని స్మరించే వారి ఆజ్ఞలను దాటడం ఎవరి వల్ల కాదు. అతడికి అన్ని విధాల జయము, మంగళము కలుగుతాయి. ఆదిష్టవాన్ యథా స్వప్నే రామరక్షామిమాం హరః తథా లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధౌ బుధ కౌశికః. పరమశివుడు స్వప్నములో ఉపదేశించిన ఈ రామరక్షా స్తోత్రమును బుధ కౌశికముని ప్రాతఃకాలమున రచించెను. ఆరామః కల్పవృక్షాణం విరామః సకలాపదాం అభిరామః త్రిలోకానాం రామః శ్రీమాన్ సనః ప్రభుః. కోరిన కోర్కెలు తీర్చు కల్పవృక్షముల సమూహము వంటివాడు, సమస్త ఆపదలను రూపుమాపువాడు, 3 లోకములకు అభిరాముడు, శ్రీమంతుడు అయిన శ్రీరామచంద్రుడే మనకు ప్రభువు. తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ ఫలమూలాసినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ శరణ్యౌ సర్వసత్వానాం శ్రేష్ఠౌ సర్వధనుష్మతాం రక్షః కుల నిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ. తరుణ వయస్సు కలవారు, రూపంలో అతి సుందరులు, బలపరాక్రములు, కమలముల వంటి విశాలమైన నేత్రాలు కలవారు, నారచీరలను, కృష్ణమృగ చర్మాలను ధరించి కందమూల ఫలాలను ఆహారంగా స్వీకరించేవారు, మహాతపస్వులు, శరణునిచ్చువారు, శ్రేష్ఠ ధనుర్ధారులు, రాక్షసులను నశింపచేయువారు అయిన రామలక్ష్మణులు మమ్ములను రక్షింతురుగాక. ఆత్తసజ్జ ధనుష విశుస్పృశ వక్షయా సుగనిషంగ సంగినౌ రక్షణాయ మమ రామలక్ష్మణ వగ్రతః పథి సదైవ గచ్చతాం. నారిని సారించిన ధనస్సును చేతబట్టిన వారు, ఎల్లప్పుడూ బాణంపై తమ చేతులు కలవారు, అక్షయ బాణములు తూణీరంలో కలిగిన వారు అయిన రామలక్ష్మణులు ఎల్లప్పుడూ నా ముందుండి నన్ను రక్షించెదురుగాక. సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువ గచ్చన్ మనోరథాన్నశ్చ రామః పాతు సలక్ష్మణః. జగద్రక్షణార్థము సర్వదా సంసిద్ధుడై కవచ, ఖడ్గములు, విల్లంబులు ధరించి యువకుడై తమ్ముడైన లక్ష్మణునితో కూడిన శ్రీరాముడు మన కోరికలను తీరుస్తూ మనలను రక్షించుగాక. రామో దాశరథి శూరో లక్ష్మణానుచరో బలి కాకుత్స్థః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః వేదాంత వేద్యో యజ్ఞేశః పురాణ పురుషోత్తమః జానకీ వల్లభః శ్రీమాన్ అప్రమేయ పరాక్రమః. ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః అశ్వమేధాధికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః. శ్రీరాముడు ఇట్లు పలికెను. రాముడు దాశరథి, శూరుడు, లక్ష్మణానుచరుడు, బలవంతుడు, కాకుత్స్థుడు, పురుషుడు, పూర్ణుడు, కౌసల్యాతనయుడు, రఘూత్తముడు, వేదాంత వేద్యుడు, యజ్ఞేశుడు, పురాణ పురుషోత్తముడు, జానకీ వల్లభుడు, శ్రీమంతుడు, అప్రమేయ పరాక్రముడు అను ఇటువంటి నా 16 నామములను శ్రద్ధాభక్తులతో నిత్యము జపించే నా భక్తుడు నిస్సంశయంగా అశ్వమేధ యాగము కన్నా అధికమైన పుణ్యఫలమును పొందగలడు. రామం దూర్వాదళశ్యామం
పద్మాక్షం పీతవాసనం స్తువంతి నామభిర్దివ్యైః నతే సంసారిణో నరాః. దూర్వాదళం వంటి నీలవర్ణం కలిగినవాడు, కమలనేత్రుడు, పీతాంబరాలు ధరించినవాడు అయిన శ్రీరామచంద్రుని నామాలను జపించేవారు సంసార సాగరముల నుండి ఉద్ధరించబడతారు. రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపదిం సుందరం కాకుత్స్థం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం. రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిం. లక్ష్మణునికి అగ్రజుడు, రఘుకుల శ్రేష్ఠుడు, సీతామనోహరుడు, కాకుత్స్థకుల నందనుడు, కరుణామూర్తి, గుణనిధి, బ్రాహ్మణ ప్రియుడు, రాజులకు రాజు, సత్యప్రతిజ్ఞ కలవాడు, దశరథ సుతుడు, శ్యామవర్ణుడు, అతిలోక సుందరుడు, రఘుకుల తిలకుడు, రాఘవుడు, రావణుని సంహరించినవాడు అయిన శ్రీరామచంద్రునకు నమస్కరిస్తున్నాను. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. రాముడు, రామభద్రుడు, రామచంద్రుడు, రఘునాథుడు, సీతాపతి అని పిలువబడుచున్న శ్రీరామచంద్రునకు నమస్కారము. శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ. రఘునందన, భరతునికి అగ్రజుడా, యుద్ధములో అతి కర్కసుడైన వాడా, మాకు శరణు నొసంగి మమ్ములను రక్షించుము. శ్రీరామచంద్రచరణౌ మనసా స్మరామి శ్రీరామచంద్రచరణౌ వచసా గృణామి శ్రీరామచంద్రచరణౌ శిరసా నమామి శ్రీరామచంద్రచరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామచంద్రుని పాదాలను మనసులో నిరంతరం స్మరిస్తున్నాను. రామచంద్రుని పాదాలనే భజిస్తున్నాను. రామచంద్రుని చరణాలకు శిరస్సు వంచి అభివాదం చేస్తున్నాను. శ్రీరామచంద్రుని పాదాలు నాకు శరణు నొసంగుగాక. మాతా రామో మత్పితా రామచంద్రః స్వామీ రామో మత్సఖా రామచంద్రః సర్వస్వం మే రామచంద్రో దయాళుః నాణ్యం జానే నైవ జానేన జానే. శ్రీరామచంద్ర, నాకు తల్లివి, తండ్రివి, ప్రభువువు, స్నేహితుడవు, నా సర్వస్వము నీవే. నీవు తప్ప నేను ఇతరులను ఎవరినీ ఎరుగను. దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజ పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం. కుడివైపున లక్ష్మణుడు, ఎడమవైపున సీతాదేవి, ఎదుట ఆంజనేయుడు ఉండగా విరాజిల్లుతున్న రఘునందనుడైన శ్రీరామునికి వందనం. లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం కారుణ్యరూపం కరుణాకరం తం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే. సర్వలోకాలకు సంతోషాన్ని కలిగించేవాడు, రణం అనే క్రీడలో ధీరత్వం కలిగినవాడు, కములముల వంటి కన్నులు కలవాడు, రఘువంశ నాయకుడు, కరుణరసం మూర్తీభవించినవాడు అయిన శ్రీరామచంద్రుడు నాకు శరణునిచ్చుగాక. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. మనోవేగము కలవాడు, వాయు సమాన వేగం కలవాడు, ఇంద్రియాలను జయించినవాడు, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు, వాయుపుత్రుడు, వానర వీరులలో ముఖ్యుడు, శ్రీరాముని దూత అయిన హనుమానుని శరణు వేడుచున్నాను. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. కవిత్వం అనే చెట్టుకొమ్మపై కూర్చొని రామా రామా అనే తీయని అక్షరములను మరింత తీయతీయగా కూసే వాల్మీకి అనే కోకిలకు నమస్కరించెదను. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదలను పోగొట్టి సమస్త సంపదలను ప్రసాదించే లోకాభిరామునైన శ్రీరామునకు మరలా మరలా నేను నమస్కరింతును. భర్జనం భవబీజానాం అర్జనం సుఖ సంపదాం తర్జనం యమదూతానాం రామరామేతి గర్జనం. రామనామ జపం అన్ని సంసార బంధనాలను తొలగించి సమస్త సుఖ సంపత్తులను ప్రసాదించి యమదూతలను కూడా భయపెట్టగల శక్తివంతమైనది.
రామో రాజమణి సదా విజయతే రామం రమేశం భజే రామేణాభిహత నిశాచరచము రామాయ తస్మై నమః రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర. రాజులలో శ్రేష్ఠుడైన శ్రీ రామచంద్రునకు ఎప్పటికీ విజయమే. సీతాపతి అయిన రామచంద్రుని నేను భజిస్తాను. రాక్షస సంహారకుడైన శ్రీరామచంద్రునకు నేను నమస్కరిస్తున్నాను. రాముని కన్నా అన్యదైవం లేదు. నేను శ్రీరామచంద్రునకు దాసాను. నా మనసు ఎప్పుడూ రామునిలోనే లగ్నమై ఉండుగాక. రామా, నన్ను ఉద్ధరించుము తండ్రి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామచంద్రుని రామా రామా అంటూ నేను మనసులోనే ప్రార్థిస్తున్నాను. ఒక్క రామనామమే సహస్రనామాలకు సమానమైనది. రామనామము విష్ణు సహస్రనామాలతో సమానమైనది అని శివుడు పార్వతికి తెలియజేసిన సందర్భములోనిది. ఇది శ్రీ బుధ కౌశిక ముని విరచితం శ్రీరామరక్షా స్తోత్రం సంపూర్ణం. ఇవే కాక మన ఛానల్లో లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, సౌందర్యలహరి, శివానందలహరి, శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, కనకధారా స్తోత్రం, హనుమాన్ చాలీసా మొదలైన అనేక స్తోత్రాలకు తెలుగులో అర్థం వివరించే ప్రయత్నం చేశాను. ఆ వీడియో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూడండి. మీకు ఇంకేదైనా స్తోత్రానికి తెలుగులో అర్థం తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. తప్పనిసరిగా ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోలు చూడాలి అనుకుంటే మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.